జై శ్రీమన్నారాయణ. చూడండి, నిమ్మకాయ దీపం ఎక్కడ పెట్టాలి, ఏ టైంలో పెట్టాలి, రాహుకాలంలో మనకు ఏ రోజు పెట్టాలి, అదేవిధంగా ఏ చెట్టు దగ్గర పెట్టాలి అనేది మనం చూద్దాం. అయితే ఇక్కడ మీరు దీపారాధనని కరెక్ట్గా చూడండి. ఇక్కడ వాళ్ళు పెట్టారు అంటే మాకు తెలిసిన వాళ్ళు కాదు, దారిలో వస్తూ ఉంటే వాళ్ళు దీపారాధన చేస్తుంటే నేను షూట్ చేశానన్నమాట. అంటే వాళ్ళు పెట్టే దీపారాధన కరెక్టా కాదా, వాళ్ళు ఎన్ని తప్పులు చేశారు, ఎలా చేశారు అనేది మనం కామెంట్స్ రూపంలో పెట్టాము అంటే అందరూ కూడా తెలుసుకుంటారు. ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అనేది తెలుసుకుంటారు. అలా చెప్తే కొంత మార్చుకుంటే వాళ్ళు కూడా దీపారాధన మంచి ఫలితాలను అందుకుంటారు. కాబట్టి మనము చూసి ఇంకెవరికన్నా షేర్ చేసి ఇలా కాదు ఇలా కానీ మీరు కామెంట్స్ పెట్టండి, వాళ్ళు మంచిగా చేసుకుంటారు. అయితే మనము దీపారాధన ఏ దేవతలకు చేయాలి, ఏ టైంలో చేయాలో మనం ఇక్కడ తెలుసుకుందాం. దీపారాధన జమ్మి చెట్టు దగ్గర పెట్టమంటున్నారు. ఇంటి దగ్గర నిమ్మకాయలు అనేది దీపారాధన అస్సలు చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే దీపారాధన నిమ్మకాయలు చేసేటప్పుడు ఆ కాయని తిరగదిప్పి డొల్ల అంటే లోపలికి తిరగదిప్పేస్తున్నారు. అలా కాదండి, నిమ్మకాయలో గుజ్జును తీసేసేయాలి. నిమ్మరసం వాడుకొని తిరగేసి ఆ నిమ్మకాయలని పడేసే దాంట్లో దీపారాధన అనేది అస్సలు చేయకూడదు. చాలామంది అలాగే చేస్తూ ఉంటారు. అలా కాదు, దీపారాధన మామూలుగానే లోపల గుజ్జు అనేది తీసేసి అందులో ఆయిల్ వేసి కుండొత్తులు వేసి వెలిగించవచ్చు, అంతవరకు కరెక్టే. కానీ తిరగదిప్పి వెలిగించకూడదు. అదేవిధంగా ఇంట్లో వెలిగించకూడదు. అదేవిధంగా సరస్వతీదేవి దగ్గర, లక్ష్మీదేవి దగ్గర కూడా వెలిగించకూడదు. మనం ఎప్పుడు దుర్గాదేవికి మెల్లో మాలగా వేస్తాము. అదేవిధంగా మనకి ఆ నిమ్మకాయ దీపం కూడా దుర్గాదేవికే పెడతాం. జమ్మి చెట్టు కానీ రావి చెట్టు దగ్గర కానీ ఇవి నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవాలి. లేదంటే గుడి దగ్గర కూడా ధ్వజస్తంభం దగ్గర అక్కడ వెలిగించవచ్చు. అయితే ఎక్కువ కూడా దుర్గాదేవి దగ్గర వెలిగించవచ్చు, అమ్మవారి గుళ్ళో. కానీ లక్ష్మీదేవి గుళ్ళో అస్సలు వెలిగించకూడదు. సరస్వతీదేవి గుళ్ళో వెలిగించకూడదు. పార్వతీదేవి దగ్గర కూడా వెలిగించకూడదు. అలాగ చేయకూడదంట పెద్దలు చెప్తున్నారు. అదేవిధంగా మనము రాహుకాలం అంటే 6 గంటలకు వచ్చే కాదు, 3 గంటల నుంచి 4:30 లోపు వెలిగిస్తేనే అది రాహుకాలం అవుతుంది. ఉదయం పూట 10:30 నుంచి 12 లోపు వెలిగించాలి. సాయంత్రం పూట 3 నుంచి 4:30 లోపు వెలిగిస్తేనే అది రాహుకాలం అవుతుంది. అదేవిధంగా శుక్రవారం కానీ మంగళవారం కానీ వెలిగించాలి. ఎక్కువగా ముఖ్యంగా శుక్రవారం వెలిగిస్తే చాలా మంచిది. ఆ రోజున మీరు 4:30 కానీ లేదు 3 నుంచి 4:30 లోపు కానీ లేదు ఉదయం పూట 10:30 నుంచి 12 లోపు ఎప్పుడైనా కూడా వెలిగించవచ్చు. అదే రావి చెట్టు దగ్గర, జమ్మి చెట్టు దగ్గర ఎక్కడైనా కూడా అమ్మవారి గుళ్ళు అంటే దుర్గాదేవి దగ్గర కానీ ఇంకెక్కడైనా వెలిగించవచ్చు. ఏ గుడి లేకుండా రావి చెట్టు పూజలు అందుకుంటూ ఉంటుంది కదా, అక్కడ వెలిగించవచ్చు. లేదంటే జమ్మి చెట్టు దగ్గర కూడా వెలిగించవచ్చు. థ్యాంక్ యూ అండి. మీరు ఈ వీడియోని చూసి కామెంట్స్ రూపంలో పెట్టండి. అందరూ